భగవద్గీత సెకండ్ చాప్టర్ సాంఖ్య యోగము. ఇక్కడ 18th 19th శ్లోకాస్. ఎప్పుడైతే ఆత్మ గురించి చెప్తూ ఇప్పుడు సెకండ్ చాప్టర్లో ఉన్నవే తతిమా చాప్టర్స్లో కూడా మళ్ళీ ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళినవే. అయితే సెకండ్ చాప్టర్లోనే మొత్తం అసలు భగవద్గీత సారమంతా ఉన్నది. కానీ మనకున్న జ్ఞానము ఎంత అంటే అంత తేట తెల్లంగా అట్టిపండు ఒలిచి చేతిలో పెడితే కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాయి. ఎందుకు? మనలో ఇటువంటి భావాలు, ఉద్వేగాలు, ఈ రాగాలు, ద్వేషాలు, ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా, పైగా ఈ శుద్ధత అన్నది, ప్యూరిటీ అన్నది మనకి లేక అవి మనం యథాతథంగా చెప్పినా ఎంతలాగా బోధించినా సరే దాన్ని వెంటనే పట్టుకునే స్థితిలో ఉండం. కాబట్టి చెప్పిందే చెప్పి, చిన్నపిల్లలు ఉన్నాడంటే ఒకటి చెప్పినా వాడు మళ్ళీ అడుగుతూనే ఉంటాడు. ఇప్పుడే కదా చెప్పానంటానికి కుదరదు, మళ్ళీ మళ్ళీ చెప్పాలి. ఎందుకు? వాడికి అర్థం చేసుకోవటానికి అది వాడికి ఉపయోగం ఉంది. కాబట్టి అటువంటి నేను ఎలా అయితే మన పిల్లలకి మనం నేర్పించుకుంటూ ఉంటామో, అందుకని ఉపదేశించిన దాన్నే మళ్ళీ మళ్ళీ దాన్ని బాగా స్థిరంగా ఎప్పటికీ మనస్సులో చెరగని ముద్ర వేసుకునేలాగా ఉండాలన్న భావనతో దాన్ని మళ్ళీ చెప్తూనే ఉన్నాడు ఆ పరమాత్మ. అయితే ఇక్కడ ఆత్మ అన్నది నశించిపోయేది కాదు. నశించిపోయే వాటిని నువ్వు ఏది చేసినా సరే అవి నశించిపోకుండా ఉండవు. అలాగే నశించని వాటికంటే పాడైపోని వాటి గురించి నువ్వు ఎన్నిసార్లు తలకిందలుగా చేసినా సరే దాన్ని నువ్వేమీ చెయ్యలేవు. ఎందుకంటే అవి నాశనము లేనివి కాబట్టి. అదే నిజము. ఆ నిజాన్ని నువ్వు అర్థం చేసుకో అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఇలా చెప్తున్నారు. అంతవంతా ఇమే దేహ నిత్యా సోక్తాః శరీరిణః అనాసీనో అప్రమేయస్య తస్మాద్యుధ్యాస్వ భారత. అంతవంత, ఈ అంతవంత అంటే నశించిపోయేయి. అంతవంత అంటే నశించిపోయేయి. పైగా ఇమే అంటే ఏవి? నశించిపోయేవి. ఇమే దేహే, ఇమే దేహే అంటే ఈ దేహాలు అన్నీ కూడా ఇక్కడ కనిపించాయి. నా బంధువులు, నా తల్లిదండ్రులకి ఎలా అయితే ఉన్నారో అలాగే నా బంధువులు, నా తమ్ముళ్ళు, నా బావమరుదులు, నా తాతలు, నా ముత్తాతలు, నా స్నేహితులు అని అనుకుంటున్నావు. ఇవన్నీ ఏయి? దేహాలు. ఇవన్నీ నశించిపోయేవి. నిత్యాసోక్త, నిత్యాసోక్త అంటే కూడా మళ్ళీ ఇక్కడ నిత్యము అంటే ఈ దేహాలన్నవి ఎప్పటికీ ఉండేవి. కానీ నిత్యం ఎప్పుడు ఉండేది ఏది? నిత్యాసోక్త అంటే శాశ్వతమైనది ఏంటి అంటే ఈ శరీరం కాదు, శరీరానికి అతీతంగా ఉన్నది. శరీరిణః అంటే జీవాత్మ. ఏ ఆత్మ అయితే జీవుల యొక్క శరీరంలో ఉన్నదో అది ఎప్పటికీ నశించిపోయేది కాదు. జీవి శరీరాన్ని వదిలేస్తున్నాడు, కానీ ఆత్మ అన్నది ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ ఆత్మలో లయమైపోతున్నది. అంటే ఒక బకెట్లో నీళ్లు పోసాను, ఒక గ్లాసులో పోసాను, ఒక చెంబులో పోసాను, అన్నీ నీళ్లే. ఇవి అందులో కలిపినప్పుడు ఈ నీళ్ళేయి ఆ నీళ్ళేయి అని అందులో తీయగలనా? నేను తీయలేను. ఎందుకు? అవి ఇవి నీళ్లే కాబట్టి. అలాగే ఈ ఆత్మ అన్నది ఎప్పుడైతే శరీరాన్ని వదిలేస్తుందో అది శవంతో సమానం. ఆత్మ మళ్ళీ పరమాత్మ ఎక్కడున్నాడు? అంతా వ్యాపించి ఉన్నాడు. జీవుల లోపల ఉన్నాడు, బయట కూడా. సర్వం వ్యాపించిన వాడు సర్వంతర్యామి. అందులోనే కలిసిపోతుంది. పైగా అది నాశరహితమైనది. అనాసీనో అప్రమేయస్య, నాశరహితమైన, పైగా నిర్వచనీయమైనది అంటే దానికి ఒక ఆకారం లేదు, ఒక రూపం లేదు. ఇప్పుడు కొన్ని అవతార రూపాల్లో పరమాత్మ రూపం తీసుకుని వచ్చాడని అదే రూపంలాగా ఉందని మన విగ్రహ ఆరాధన ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే ఒకటి విగ్రహంలాగా ఉంటే కానీ నా ధ్యాస దాని మీద కుదురుకోదు. కాబట్టి అంతా ఉన్నాడు అంటే ఎక్కడ చూసినా కనపడుతున్నాడు అంటే గాల్లో దీపం పెట్టినట్టుగా నన్ను అట్లా చూస్తే నేను అది గుర్తించగలనా? నేను దాన్ని పట్టుకోగలనా? నాకే 190 ఆలోచనలు పరంపరగా వస్తూనే ఉంటాయి. వాటిని నేను నిలకడగా స్థిరంగా నేను కంట్రోల్ చేసుకున్నప్పుడు అంతా ఉన్నాడంటే ఎక్కడ నెతుకుతాను? ఇలా ఎతికే ప్రాసెస్లో ఏమవుతుందంటే దేన్ని కూడా నేను పట్టించుకోకుండా స్థితికి వెళ్ళిపోతాను. అందుకే మనకి ఆరాధన, దేనికి? విగ్రహ ఆరాధన అన్నది పెట్టారు. ఎందుకు? ఏదైతే నీకు ఇష్టదైవంగా నువ్వు భావిస్తున్నావో దాన్ని నువ్వు ఆరాధించడం మొదలు పెడతావు. ఆ రూపాన్ని నేను చూస్తూ ఆ రూపాన్ని నేను ఎంత తదేప్యంగా దాన్ని చూస్తూ ఉన్నానంటే కళ్ళు మూసిన ఆ రూపం అన్నది నాకు గుర్తులోకి ఉండేలాగా, ఆ రూపాన్ని చూసి ఏమవుతుంది? ఆ రూపాన్ని నేను కళ్ళు మూసుకున్న ధ్యానించే స్థితికి నేను చేరుకుంటాను. అలా చేరుకున్నాక మెల్లమెల్లగా విగ్రహాధన మనేయచ్చు. ఎందుకంటే ప్రతి దాని యందు కూడా ఆ పరమాత్మే ఉన్నాడన్న నమ్మకం నాకు అప్పుడు స్థిరపడుతుంది.
అప్పటిదాకా అది స్థిరపడదు కాబట్టి అందుకు మనకి విగ్రహారాధన అన్నది మొదలుపెట్టారు. ఎందుకు? ఋషులు అన్నీ చూసి చూసి ఉన్నారు కాబట్టి. ఎలా అయితే అంతా తెలిసినవాడు ఒకడు విద్య కోసం నేర్చుకొని వాడికి ఎంత ఉందో శక్తి, వాడు ఏదైతే అర్థమవుతుందో దానికి తేలికగా చేసి చెప్తారు. అంతేగాని విద్య తేలికైపోయిందని నీకు ఆ క్షణంలో అనిపిస్తుంది. ఎందుకు? ఇంతలా వాళ్ళు నీకు తక్కువ చేసి నీ స్థితికి తగ్గట్టుగా దాన్ని మార్చారు కాబట్టి. అంత మాత్రాన అది ఇదే అంటానికి వీలు లేదు. దానిలో నువ్వు ఎప్పుడైతే స్థిరంగా ఉంటే ప్రతిదీ అర్థం చేసుకోవడానికి అవగాహన అన్నది పెరిగే కొద్దీ, ఆ మెచ్యూరిటీ వచ్చే కొద్దీ అరే ఇది అదే కదా అని మనకి ఎలా తెలుస్తూ ఉంటుందో ఆ స్థితికి నువ్వు చేరుకునేలాగా అది నీకు ఉపయోగపడుతుంటుంది. అందుకని అప్రమేయ అంటే మెజర్మెంట్కి వీల్లేంది. ఒక స్కేల్ అంటే 15 సెంటీమీటర్స్ చిన్నది అంటే ఇంతే ఉంటుంది. అలాగే పెద్ద స్కేల్ అంటే ఇంతే ఉంటుంది. డోర్ అంటే ఇంతే హైట్ ఉన్నది. అలాగే దీని హైట్ అంటే ఇంతే ఉన్నది. ఇవన్నీ చెప్పచ్చు. మెజర్మెంట్కి వీలుగా ఉన్నది. ఎక్కడని మెజర్ చేస్తాం? అంతా ఉన్నాడు. ఎక్కడ చూసినా ఆయనే ఉన్నాడు. ఎక్కడనుంటాడు? ఎంతనుంటాడు? ఎలా ఉన్నాడు? అంటే నామరూపాలకి అతీతంగా ఉన్నవాడు పరమాత్మ. మెజర్మెంట్కి వీలు లేనివాడు. ఇంతున్నాడని తెలిస్తే నీకు మెజర్మెంట్ వచ్చేస్తుంది. అందుకే ఆది అంతము మధ్యాంతరహితమైన వాడు అని చెప్తాం. అంటే మొదలు తెలీదు, ఆఖరు తెలీదు, మధ్యలో అంతకన్నా తెలీదు. అటువంటి వాడిని ఎంతని కొలుస్తావు? ఎక్కడని కొలుస్తావు? ఎక్కడన్నా ఉన్నది అంతే. కానీ అది ఎంత అన్నది ఎవరికి తెలుసు? పరమాత్మకే తెలుసు, ఎవ్వరికీ తెలీదు. అందుకని ఇలా అనిర్వచనీయమైనది. తస్మాత్ ద్యుద్యస్వ అంటే మళ్ళీ ఇక్కడ అనిర్వచనమైనది, పైగా ఎలా ఉన్నది అంటే ఇక్కడ అందువలన అంటే ఎలా అయితే శరీరం నశించిపోతుంది, శరీరంలో ఉన్న ఆత్మ నశించిపోట్లే, శరీరం పడిపోతుంది. అలాగే అది ఎంత ఉన్నది అన్నది మెజర్మెంట్కి నీకు కొలతకి అందనిది. అందువలన నువ్వు ఏం చెయ్యాలి? యుద్ధం చెయ్యి. యుద్ధం చెయ్యటం నీ కర్తవ్యం. నువ్వు యుద్ధం చెయ్యటమే చెయ్యి. వీళ్ళు చచ్చిపోతే అదైపోతుంది, వాళ్ళు చచ్చిపోతే ఇదే. ఎవ్వడు చచ్చిపోయేది లేదు. ఏం చచ్చిపోతుంది? శరీరమే పడిపోతుంది. మళ్ళీ ఇంకో శరీరాన్ని ఆత్మ తీసుకుంటున్నాడు. ఆత్మని ఎవరు ఏమీ చెయ్యలేరు, చెయ్యజాలలేరు. అందుకని యథాతథంగా దీని మీనింగ్ తీసుకుంటే అంతవంతా ఇమే దేహ నిత్యా సోక్తాః శరీరిణః అనాసీనో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఈ శరీరములన్నీ కూడా నశించిపోయే ఇక్కడ నీకు కనిపించే శరీరాలు. కానీ ఇక్కడ మళ్ళీ అక్కడ కనిపించే శరీరాలంటే అక్కడ కురుక్షేత్రంలో ఉన్న శరీరాలని కాదు అర్థం. ఏ శరీరమైనా సరే, జీవుడు అన్నవాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఆ శరీరాలన్నీ కూడా మళ్ళీ నశించిపోవాల్సిందంటే మరణం ఉన్నది. ఈ జీవాత్మ, ఆత్మ అన్నది జీవుల్లో ఉన్నది, అది నాశరహితము. పైగా అది ఎంత ఉన్నది అంటే మెజర్మెంట్ కొలతకి అందనిది. అది ఎప్పుడూ అలానే ఉంటుంది. కనుక ఇవన్నీ నువ్వు అర్థం చేసుకుని నువ్వు చేయాల్సిన యుద్ధాన్ని నువ్వు చెయ్యి. నువ్వు చేయాల్సిన కర్తవ్యాన్ని నువ్వు విస్మరించకు. నశించిపోయే వాటి గురించి బాధపడకు, నశించపోని వాటి గురించి కూడా నువ్వేమీ ఆవేదనకి గురవ్వకు. ఏది నశించిపోతుందో, ఏది శాశ్వతంగా ఉండిపోతుందో. దేహం నశించిన ఆత్మ నశించట్లేదు. కాబట్టి నశించే దేహాల గురించి బాధపడకుండా ఈ భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, బంధుమిత్రులు వీళ్ళందరూ కూడా దేహాలుగానే భావించు. ఎందుకు? నీ కర్తవ్యం అన్నది యుద్ధం చేయటం. యుద్ధానికి వచ్చాక ఇక్కడ ఎవరెవరున్నారన్న నామరూపాలతో నీకు అక్కడ సంబంధం లేదు. నువ్వు వాళ్ళతో యుద్ధం చేయటానికి వచ్చావు కాబట్టి నీ యుద్ధ ధర్మాన్ని నువ్వు అక్కడ నిర్వహించాలి. అంతవరకే. బంధు ప్రీతి అన్నది, దేహాల మీద ప్రీతి అన్నది పెట్టుకోకూడదు, శోకించకూడదు. అలాగే కాల పరిమితి, టైం లిమిట్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేను పుట్టానంటే ఒక టైం అంటే 70 years బతకచ్చు, 60 బతకచ్చు, 50 బతకచ్చు. తర్వాత ఈ శరీరాన్ని నేను వదిలేయాలి. అలాగే కొంతమంది 100 ఏళ్ళు బతకచ్చు. పైగా నేను 100 ఏళ్ళు బతికాను కాబట్టి మీకన్నా నేను గొప్ప అనుకోవటానికి కూడా వీలు లేదు. ఎందుకు? మీలో ఉన్నది అదే ఆత్మ, నాలో ఉన్నది అదే ఆత్మ. నేను 100 ఏళ్ళు ఎక్కువ బతికితే వాళ్ళకన్నా గొప్ప కాదు. అలా అని నేను 4, 5, 10 సంవత్సరాల ముందే చచ్చిపోయానండి కాబట్టి వాళ్ళు గొప్ప కాదు. ఒకళ్ళకి ఒకళ్ళు గొప్ప తక్కువ అన్నది, ఎక్కువ తక్కువ అన్నది కూడా లేదు. అలాగే మన కళ్ళ ముందు మన తండ్రులు, మన తాతలు వీళ్ళు పోతూ ఉంటారు. అంటే వాళ్ళ సమయం అయిపోయింది, వెళ్ళిపోయింటే నీది కూడా ఒకరోజు సమయం అయిపోతూ ఉంటుంది. కానీ ఎవరికైనా వచ్చాక వెళ్ళిపోవాలి. కానీ ఆ కాలంలో బతకటం ఎలాగా? భోగాల్ని అనుభవించాలనుకుంటూ బ్రతుకుతున్నావా? లేకపోతే ఈ జన్మని సార్థకం చేసుకోవాలి, అకృత్యాలు చెయ్యకుండా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ అజ్ఞానాన్ని నేను వదిలేస్తూ ఈ దేహము నేను కాదు, ఈ దేహానికి నాకు సంబంధం ఉత్తి ఈ జన్మ వరకే, అయితే ఈ దేహాన్ని నేను ఎలా వాడుకోవాలి, ధర్మపరంగా నేను జ్ఞానం వైపు ఎలా కొనసాగాలి, అలా
శాశ్వతమైన దాన్ని నేను చేరాలంటే అశాశ్వతమైన ఈ శరీరం ద్వారా నేను చేసే కర్మల ద్వారా నాకు అది చెంతకి చేరే అవకాశం ఉన్నది కాబట్టి కనిపించని పరమాత్మను ఈ శరీరం ఏదైతే కనిపిస్తున్నదో దాని లోపల ఆత్మరూపంగా ఉన్న ఆ పరమాత్మని దర్శించుకునే యోగ్యాన్ని ఈ శరీరం వదిలే లోపల నేను గనక దాన్ని చేరుకోగలనా? మార్పులు చేర్పులు జరుగుతున్న ఈ శరీరాన్ని నేను ప్రీతితో కాకుండా దీని మీద మమకారంతో కాకుండా దీన్ని నేను ఉపయోగించుకునేలాగా నాశనం అయ్యే లోపల దీన్ని ఎంత బాగా నేను వాడుకొని ఎంత వృద్ధిలోకి నేను వెళ్ళగలను అన్న భావనలో ఉండాలి. అందుకని ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపాన్ని గురించే చెప్తున్నాడు పరమాత్మ. ఈ విషయాలు తెలుసుకుని యుద్ధానికి నువ్వు స్థిరంగా నీ కర్తవ్యాన్ని నెరవేర్చుకో. నీ కర్తవ్యాన్ని సిచ్యువేషన్స్ బట్టి లేకపోతే సమయం సందర్భం బట్టి అన్నట్టుగా కాకుండా అక్కడ ఎలా ఉన్నావో దానికి తగ్గట్టుగా వ్యవహరించటం అన్నది నేర్చుకోవాలి. దీని తర్వాత అదే జ్ఞానము. ఆత్మ అన్నది నిత్యము ఉండేది, దానికి వికారాలు లేవు అని చెప్తూ మళ్ళీ ఈ శ్లోకంతో చెప్తున్నారు. 19th శ్లోక. యా ఏనం వేత్తి హంతారాం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ నా విజానీతో నాయం హంతీన హన్యతే. అంటే యహ ఏనం అంటే ఎవరైతే దీనిని అంటే ఈ ఆత్మను వెత్తి హంతారం అంటే ఈ ఆత్మను భావిస్తున్నారో చంపునట్టిది కాదు. అంటే ఆత్మ ఇంకో ఆత్మను ఈ శరీరంలో ఆత్మ ఉంది, ఇంకో శరీరంలోనే ఆత్మ ఉంది. ఈ శరీరం ఆ శరీరాన్ని చంపుతుంది కానీ ఈ ఆత్మ వెళ్ళి ఆ ఆత్మని చంపట్లేదు. ఆత్మకి చావు లేదు, పైగా ఆత్మకి ఈ కర్మలతో సంబంధం లేదు. అందుకని యాయేనం వేత్తి హంతారం అంటే ఈ శరీరంలో ఉన్న ఆత్మ వెళ్ళి అక్కడ ఆ శరీరాన్ని చంపుతుందన్నది మాత్రం భావించకూడదు. యశ్చైనం మన్యతే హతం. అలాగే యశ్చైన్యం అంటే ఎవరైతే అలాగే ఆ శరీరంలో ఉన్న ఆత్మ మళ్ళీ ఈ శరీరంలో ఆత్మ అంటే ఇక్కడ ఆత్మ అన్న దానికి శరీరం చేసే కర్మలకి సంబంధం లేదు అని చెప్పటం. ఎలా? ఇప్పుడు నేను పాపం చేసిన పుణ్యం చేసిన ఈ శరీరంతో చేసే కర్మల ద్వారానే నేను చేస్తున్నాను. అయితే అవి మళ్ళీ పాప పుణ్యాలన్నవి ఆత్మకి సంబంధం లేదు, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరైనా సరే ఈ ఆత్మ అన్నది ఎలా ఉన్నది, ఈ ఆత్మ ఇంకొకరిని చంపట్లేదు, పైగా దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు అన్నది అర్థం చేసుకోవాలి. అలాగే ఉభౌ తౌనా విజానీతో అలాగే ఈ ఉభయులు అంటే ఇద్దరు అంటే ఇక్కడ ఉన్నది ఆత్మే, ఆ జీవిలో ఉన్నది కూడా ఆత్మే. విజానీతో విజానీతో అన్నది మళ్ళీ ఇక్కడ ఎందుకు? తెలుసుకున్నవారు జ్ఞానులు. అంటే ఆత్మకు ఈ మనిషి జీవి చేసే కర్మలకు సంబంధం లేదు. ఇప్పుడు రిమోట్ కంట్రోల్ లాగా నేను ఇక్కడే ఉన్నాను, నేను రిమోట్ ఆపరేట్ చేస్తుంటే టీవీలో ఛానల్స్ మారిపోతూ ఉంటాయి. అలా ఆత్మ నా శరీరంలో ఉండి ఈ బాడీని అది కంట్రోల్ చెయ్యట్లే. ఆత్మ ఉన్నది కాబట్టి నువ్వు బ్రతికున్నావు అంతవరకే. అది వెళ్ళిపోయిందంటే నువ్వు శవంతో సమానం. కానీ అది నీ లోపల ఉన్నప్పుడు నీలో చైతన్యం కొద్దీ నువ్వు బ్రతికి ఉన్నావు. కానీ నువ్వు బ్రతికున్న దానికి నువ్వు చేసే ప్రతి కర్మకి దానికి మళ్ళీ సంబంధం లేదు. విజానీతో నాయం హంతీన హన్యతే. అలాగే ఇది ఆత్మ వాస్తవానికి ఒకరిని చంపదు, ఒకళ్ళ చేత కూడా చంపబడదు. ఏనం వేత్తి హంతారాం యశ్చైన్యం మన్యతే హతం ఉభౌ తౌ నా విజానీతో నాయం హంతీన హన్యతే. ఆత్మ ఇతరుల్ని చంపేదిగా భావించేవాడైనా ఇతరుల చేత చంపబడుతుందని భావించేవాడైనా, అందుకే ఉభౌ అంటే ఇది వేరే వాళ్ళని చంపుతుందన్నా వేరే వాళ్ళ నుంచి ఇది వచ్చి దీన్ని చంపుతుందన్నది రెండూ కూడా కరెక్ట్ కాదు. ఆత్మ మనిషి చేసే కర్మలకి దానికి సంబంధం, వాళ్ళిద్దరు అజ్ఞానులతో సమానమే. వాస్తవానికి ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేత కూడా చంపబడదు. ఆత్మ అన్నదేంటి? నిత్యము ఉన్నది, ఒక ఆకారం లేనిది, ఒక రూపం లేనిది. పరమాత్మే ఆత్మ. అప్పుడు పరమాత్మ ఎలా? ఎప్పుడూ ఉన్నవాడు. ఆత్మ కూడా మార్పులు చేర్పులు చెందకుండా వికారాలు లేకుండా శుద్ధత్వంతో ఎప్పుడూ ఉన్నదే. అది ఉంది అన్న ఎరుకతో నువ్వు ఎప్పుడైతే దానికి తగ్గట్టుగా ధర్మాన్ని పట్టుకుని నిన్ను నువ్వు మలుచుకుంటూ ఉంటావో దానికి దగ్గరగా వెళ్ళే అవకాశం లభిస్తుంది తప్పితే దాన్ని తాకటం అన్నది ఎవరు చేయలేరు, దాన్ని చూడగలగటం అన్నది కూడా జరగదు.
అందుకని ఇతరుల్ని చంపేది కాదు, అలా అనుకున్నవాడైనా సరే ఇతరుల చేత చంపబడుతుంది అనుకున్న ఇద్దరు మూర్ఖులే. ఎందుకు? ఆత్మ శరీరంలో ఉంటుంది కానీ అది ఒకళ్ళతో చంపబడేది కాదు, ఒకళ్ళని చంపేది కూడా కాదు. భేదం, డిఫరెన్స్ ఉన్నది. ఆత్మ నీ శరీరంలో ఉన్నప్పుడు నువ్వు బ్రతికున్నావు, అది వెళ్ళిపోగానే నువ్వు మరణించి ఒక శవంతో సమానము. అయితే నేను చేసే కర్మలకి కానీ నా ఆలోచనలు కానీ దేనికి దానితో సంబంధం లేదు. ఆత్మ శరీరం ఒకటి కాదు. ఇందులో ఉన్నంత వరకు ఒకటిగా కనపడుతున్నట్టుగా భ్రమకి నువ్వు లోనవుతున్నావు. కానీ మనం ఏమనంటే పెద్ద పెద్ద మాటలు అంతరాత్మ 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 అని. అంతరాత్మ అంటే అంతరంగికంగా ఉన్నది, అది ఉంది కాబట్టి నువ్వు ఉన్నావు. కానీ అది ఉంది అన్నది ఒక్కటే నీకు తెలుసు, కానీ అది ఇలా ఉంది అలా లేదు అంటానికి అది నిజంగా నేను తెలుసుకోగలిగితే ఇట్లాంటి పిచ్చబాటి మాటలు మనం మాట్లాడకుండా, ఎలా అంటే మన కొంతమంది ఉన్నారు, రమణ మహర్షి కానీ శంకరాచార్యులు కానీ ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు, వివేకానందుడు కానీ వీళ్ళెవరన్నా సరే, రామకృష్ణ పరమహంస కానీ వీళ్ళంతా కూడా ఆ ఆత్మతత్వాన్ని ఎరుకతో ఉన్నవాళ్ళు, దాన్ని ఇంకా ఇంకా రమించిన వాళ్ళు, అంటే ఆత్మ ఉన్నది ఆత్మ ఉన్నది దాంతో ఆ శుద్ధత్వానికి దగ్గరగా వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా ఉన్నతంగా ఉన్నారు, ఇప్పటికీ ఆదర్శప్రాయంగానే ఉన్నారు. మనం మన ఇంట్లో ఉన్నవాడికి ఆదర్శంగా బ్రతకలేకపోతున్నాం. ఎందుకు? మనలో ఉన్న వికారాలు అన్నవి అలల్లాగా పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి, కానీ మనం కంట్రోల్ చేసుకోలేం. 10 నిమిషాలు ధ్యానం చేసామంటే ఆ 10 నిమిషాలే కామ్గా ఉంటాం. మళ్ళీ తర్వాత యథాతథంగానే చూసామంటే వెంటనే బీపీ వచ్చేస్తుంది, ఇంకో మాట మాట్లాడేస్తూ ఉంటాం. అక్కర్లేని అన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉంటాము. అలాగే నాలోనూ ఉన్నది ఆత్మే, పక్కనే ఇంకొక శరీరంలో కూడా ఉన్నది ఆత్మే. అంటే ఆత్మ రూపంలో ఉన్నది ఎవరు? పరమాత్మ. అన్ని జీవుల్లోనూ ఆత్మ ఉన్నది, అది పరమాత్మే అని తెలిసి కూడా ఏదన్నా కోపం వచ్చినప్పుడు నువ్వు ఇది చేసావు అన్నట్టుగా నువ్వంటే నిన్ను నేను సపరేట్ చేసేస్తున్నాను. మళ్ళీ అది నేర్చుకున్నదంతా కూడా నేను మళ్ళీ ఆచరణలోకి పెట్టలేను. తెలుస్తుంది, తెలుసుకున్నాను, కానీ ఇక్కడ నేను ఆచరించలేకపోతున్నానంటే ఇంకా గట్టిగా పట్టుకోవాలి. నా మనస్సు అన్నది ఇలాంటి తుంటరితనానికి లోనవుతుంది అంటే ఇంకా కొంచెం జాగ్రత్తగా, చేతులకి నూనె రాసుకుని ఉంటే ఏదన్నా వస్తువుని గట్టిగా పట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడు ఆ వస్తువు సరిలేదని అంటాం కాదు, నా చేతులు ఇంకా 2-3 సార్లు ఎక్కువగా కడుక్కుని ఆ జిడ్డుని ఎలా అయితే వదిలించుకుంటే దాన్ని నేను పట్టుకోగలుగుతున్నానో, నాలో అన్నవి ఈ వికారాలు అంతలాగా పెరుగుతున్నాయి కాబట్టి నేను దీన్ని బాగా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయటం అంటే పాముని కాలు కింద వేసి తొక్కిపెట్టినట్టు చేయకూడదు. ఎందుకు? నేను కాలు తీసేస్తే యథాతథంగా దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇంద్రియాలు కూడా అంతే. అందుకని ఆ ఇంద్రియాలకి ఎలా అయితే చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నా ఇది కాదురా అని నచ్చగించి బుజ్జగించి మెల్లిగా చెప్తాం. ఎందుకు? నేను అరిచి చెప్తే వాడు దాన్ని అర్థం చేసుకోలేక నేను అరుస్తున్నాననే వాడు అర్థం చేసుకుంటాడు. అందుకని ఇంద్రియాలు కూడా నచ్చజెప్పి అది తప్పు అది తప్పు ఒకసారి చెప్తే వినవు. ఎందుకంటే కొన్ని జన్మల నుంచి ఆ వాసనలకి ఆ అలవాట్లకి అవి అలవాటు పడిపోయి ఉన్నాయి కాబట్టి మెల్లమెల్లగా ఈరోజు మొదలు పెడితే సంకల్పం కొద్దీ రేపొద్దున్న మార్పులు నాలో రావు. కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కానీ ఆ మార్గాన్ని వదలకుండా అంతే అలాగ నేను కృషి చేసుకుంటూ పోతూ ఉంటేనే దాన్ని నేను చేరుకోగలను. అందుకని ఆత్మ అన్నది ఒకళ్ళతో చంపబడేది కాదు, ఒకళ్ళ చేత చంపించుకునేది కాదు. శరీరం అన్నది అసత్యము. ఎందుకు? అది నశించిపోయేది. ఆత్మ అన్నది నిత్యము. నామము, రూపము, ఆకారము ఒక పరిమితి, అంటే ఇంతే ఉంటుంది అంటానికి వీలు లేనిది ఆత్మ. అది తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని. కాబట్టి శరీరం వేరు, శరీరంలో ఉన్న ఆత్మ వేరు. ఆత్మ ఏ పని చెయ్యదు, ఎవరిని చంపించదు, ఎవరితో ఏ పని అది చేయించట్లేదు. ఆత్మ శరీరంలో ఉంటేనే నువ్వు బ్రతికుంటున్నావు, ఆత్మ వెళ్ళిపోతే నువ్వు మరణిస్తున్నావు, అంతే సంబంధము. అందుకని బాహ్యానికి ఉన్న ప్రపంచాన్ని నువ్వు చూసే కొద్దీ కళ్ళతో ఏమవుతుంది అంటే ఇంకా ఇంకా కోరికలకి లోనవుతూ ఉంటావు. అందుకే ధ్యానం అన్నది ఎందుకు చేయమన్నారు? కళ్ళు మూసుకుంటే బయట ప్రపంచాన్ని చూసి నువ్వు మాయామోహాలకి లోనయ్యే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఉన్నాను కాబట్టి ఇది కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకుని ధ్యానం చేయాలి రోజుకొక 10 నిమిషాలు. అయితే ఇంకా చాలా బండగుర్తుగా ఏం చెప్తారంటే నీ వయసు ఎంత ఉన్నదో అన్ని నిమిషాలు చెయ్యమని చెప్తారు. అలా చెయ్యగా మనం ఎలాగో 50లు 60లు వచ్చాక పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు అంతసేపు కూర్చోవాలంటే కష్టంగానే ఉంటుంది. కానీ మొదలు పెట్టేటప్పుడు అట్లీస్ట్ ఒక 5 నిమిషాలతో మొదలు పెట్టాలి. మెల్లగా ఓ వారం చేశాక ఇంకొక 5 నిమిషాలు పెంచుకుని, ఇంకొక 10 రోజులు చేశాక ఇంకొక 5 నిమిషాలు, అట్లా చెయ్యగా అది చేస్తూ ఉంటే ఎంత హాయిని, నేను అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది అయ్యాక ఏమనిపిస్తుందంటే ఇవన్నీ ఆలోచించేదానికి అసలు కామ్గా ఒక మూల అలా కూర్చుంటే ఎంత హాయిగా ఉందిరా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు
ఏది అలజడి ఉన్నా, ఎన్ని తలములకలుగా ఉన్నా సరే, ఆ సమయాన్ని మనం తీసుకుని, అలా కూర్చోటం అన్నది మనమే ఇష్టంగా చేస్తూ ఉంటాము. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్‌గా ఇంద్రియాలన్నీ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతాయి. ఏది చేసినా మనస్ఫూర్తిగా, ఇష్టంగా, ఆనందాన్ని కోల్పోనీయకుండా, దుఃఖం వచ్చినా, సుఖంగా వచ్చినా, ఏదొచ్చినా సరే, దానికి మనం అతిగా తీసుకోకుండా, అన్నీ ఆనందంగా స్వీకరిస్తూ, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ, ఏది చూడాలో ఎంత చూడాలో, చూసిన దాన్ని ప్రతిదానికి కూడా ఎంత రియాక్ట్ అవ్వాలో, ప్రతిదీ లిమిట్ అన్నది పెట్టుకుంటూ ఉంటా. లిమిటేషన్స్ ఎందుకు? నా శరీరం నశించిపోయేది. ఆ నశించిపోయే దాని లోపల నేను ఏదైనా వృద్ధిలోకి వెళ్ళేలాగా ఈ శరీరంతో నేను ఉపయోగపడే పనులు చేసుకోవాలి తప్పితే, అక్కడికి రాని ఇటువంటి విషయాలన్నిట్లో నేను దూరుతూ పోతుంటే నా సమయం వృధా అయిపోతుంది అన్నది మనకు బాగా గుర్తు ఉండిపోయేలాగా ఉంటూ ఉంటుంది. ఒకటి చదవంగానే, ఒకటి వినగానే వెంటనే మనలో మార్పులు రావు. కరెక్ట్. ఇది నేను చేసేది తప్పు అని తెలుస్తుంది. తెలిసాక రోజు అటువంటి వింటూ ఉంటే ఎన్ని సార్లు అవన్నీ వింటూ ఉన్నాను. చెయ్యటం మానేస్తే బావుంటది. అన్నీ ఒకసారి మానలేను. ఏదో ఒకటొకటన్నా మానేద్దాము అన్న సంకల్పం నీలో దృఢంగా కుదురుకుని ఉంటుంది. అందుకే వినే కొద్దీ ఏమవుతుందంటే, శుద్ధత్వం అన్నది నా ఇంద్రియాలన్నిటికి వింటూ ఉంటే చెవులు ఎలా అయితే ఏది విన్నా బావుందనిపిస్తూ ఉంటుంది. కానీ ఇటువంటియే వినాలి. అటువంటివన్నా ఏదో అప్పుడప్పుడు పర్వాలేదు కానీ, ఎప్పుడూ అవి వింటూ ఉంటే ఇంకా నాలో చంచలత్వం అన్నది, నాలో ఇంబాలెన్సెస్ అనేవి ఇంకా పెరిగిపోతున్నాయన్న భావన మనకి తెలుస్తూ ఉంటుంది. క్లారిటీ, జ్ఞానము, అజ్ఞానం అంటే ఇంకోటేం లేదు. పనికొచ్చే వాటిని పట్టుకోవటం, పనికిరాని వాటిని వదిలేయటం అన్నది మనకి తేట తెల్లంగా తెలుస్తూ ఉంటుంది. వయసుతో పాటు వస్తుందా అంటే అది రూల్ లేదు. కానీ నేను చేసే పనులు బట్టి, నేను చేసేవి, నేను వినేవి, నేను ఎవరితో ఉంటున్నానో దాన్ని బట్టి ఇవన్నీ మార్పులు మనకి సహజంగానే అలవాటు పడిపోతూ ఉంటాము. దీంతో భగవద్గీత సెకండ్ చాప్టర్ 18, 19 శ్లోకాస్ సంపూర్ణం.